అందరికీ జై హింద్. నాకు ఎంతోమంది యూట్యూబ్లో కమెంట్స్, ఇన్స్టాగ్రామ్లో కమెంట్స్ పెడుతున్నారు. సార్, మీరు జంతర్ మంతర్లో జరుగుతున్న ధర్నా గురించి ప్లీజ్ మాట్లాడండి అని చెప్పి. మనందరికీ తెలుసు, ఈ సంవత్సరం నీట్ ఏదైతే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్స్ కోసము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో దాని పేపర్ లీక్ అవ్వడం జరిగింది. ఈ లీక్ అయిన పేపర్ వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. అండ్ కొంతమంది అరౌండ్ 12 to 14 చిన్నారులు వాళ్ళు సూసైడ్ కూడా చేసుకున్నారు. అంటే 12 నుంచి 14 ప్రాణాలు పోయాయి. ఎవరిది తప్పు అన్నది ప్రశ్న ఇక్కడ. చాలామంది స్టూడెంట్స్ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ అంశం గురించి మాట్లాడే ముందు నేను కొన్ని నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయాలు కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, ముమ్మాటికి 100% ప్రభుత్వం తప్పు ఉంది, ఇందులో సందేహం లేదు. అండ్ ది స్టూడెంట్స్ ఆర్ డిమాండింగ్ రెసిగ్నేషన్ ఆఫ్ ది సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇందులో కూడా తప్పు లేదు. ఐ సపోర్ట్ యూ ఫర్ షూర్. కానీ స్టూడెంట్స్ రూపంలో, స్టూడెంట్స్ మారువేషంలో అక్కడ వచ్చి జంతర్ మంతర్లో కొందరు, నేను ఒక వీడియో చూశాను, ఆ వీడియోలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మీద స్టూడెంట్స్ ఎగబడి ఆయనని చాలా తీవ్రంగా గాయం చేసిన వీడియో కూడా నేను చూశాను. ఒకవేళ వీళ్ళు స్టూడెంట్స్ అయినా సరే లేదా అవుట్సైడర్స్ అయినా సరే వీళ్ళని మాత్రం నేను ఖచ్చితంగా సపోర్ట్ చెయ్యను. ఎందుకంటే a student who is actually a student will never take law in his hand. మనకి మన రాజ్యాంగము సైలెంట్గా ప్రొటెస్ట్ చేసే హక్కు మన అందరికీ ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు మనందరికీ ఖచ్చితంగా ఉంది. అది మనకి ప్రభుత్వం ఇచ్చిన హక్కు కాదు, అది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. డిసెంట్ ఈజ్ ద సెంట్రల్ పిల్లర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇది మొదటిసారి కాదు, మనం చేస్తున్నాము ఎన్నోసార్లు. ఒక రిపోర్ట్ ప్రకారం 2002 నుంచి 2026 ఈ 24 సంవత్సరాలలో 148 సార్లు పేపర్ లీక్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరూ ఒక సిగ్గుతో తలదించుకునే ఇదొక వ్యవహారం అన్నమాట. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇలా జరగొద్దు అని చెప్పి అవైతే మెజర్స్ ఇన్ ప్లేస్ ఉంటాయో అవన్నీ మనం పాటించాలి. కానీ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు, మనము ప్రెజెంట్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ ఈ ప్రెజెంట్లో ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరికీ సపోర్ట్ నాది ఉంది. కానీ ఇంకొక రిపోర్ట్ ఏమంటుందంటే, దో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ రిపోర్ట్, కానీ ఇంకో రిపోర్ట్ ఏమంటుందంటే పలు దేశాలు, కొన్ని దేశాల వైపు వేళ్ళు కూడా వెళ్తున్నాయి. పలు దేశాలు ఇలా ఈ స్టూడెంట్ ప్రొటెస్టర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి డబ్బు ఇస్తుంది, అండ్ డబ్బు వల్లనే ఇది జరుగుతుంది అని చెప్పడం కూడా జరుగుతుంది. అదే గనక నిజమైతే ఖచ్చితంగా ఈ యొక్క ప్రొటెస్ట్ని నేను సపోర్ట్ చేయను. ఒకవేళ ఇది డబ్బు వల్ల జరుగుతుంది అండ్ ఒక పొలిటికల్ పార్టీ ఏదైతే సెంటర్లో ఉందో దాన్ని తీసేయాలి అనే ఉద్దేశంతో జరుగుతుంటే మాత్రము ఖచ్చితంగా దీన్ని నేను సపోర్ట్ చేయను. మనం చూస్తూనే ఉన్నాము గత 2 సంవత్సరాలుగా శ్రీలంకలో, పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఎక్కువ జరగకపోయినా బంగ్లాదేశ్లో, నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్ని సృష్టించడం జరిగింది. దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇట్ ఈస్ కాల్డ్ ఇంజనీరింగ్ ప్రొటెస్ట్ అంటారు. అంటే అక్కడ అంత ఎత్తున ప్రొటెస్ట్ చేయవలసిన ఒక అంశం లేకపోయినప్పటికీ దానికి ఎక్కువ గాలిచ్చి దాన్ని ప్రొటెస్ట్ని పెంచే ఒక ఉద్దేశం అన్నమాట. సో మన దేశంలో కూడా గత సంవత్సరం మీకు గుర్తున్నట్టయితే లదాఖ్లో కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ జంతర్ మంతర్లో జరుగుతుంది. ఇది ఒకవేళ అలాంటి ఒక ప్రొటెస్ట్ అయితే, ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఇంజనీర్డ్ ప్రొటెస్ట్, దెన్ ఐ డు నాట్ సపోర్ట్ దిస్ ప్రొటెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ క్లీన్ ఇంటెన్షన్స్, మీరు కూర్చోండి, నిరసన కూర్చోండి. మీ అందరికీ గుర్తుంటే గనక 1 ర్యాంక్ 1 పెన్షన్ కోసము రిటైర్ అయిపోయిన సైనికులు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉన్న రిటైర్ అయిన సైనికులు ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు పార్లమెంట్ బయట కూర్చున్నారు. వాళ్ళు ఎటువంటి అల్లరి నిరసన చెయ్యలేదు. అండ్ ఐ కంప్లీట్లీ సపోర్ట్ సైలెంట్ ప్రొటెస్ట్.
మీ అందరికీ గుర్తుంటే అదే టైం ఫ్రేమ్లో 1 సంవత్సరం అటు ఇటు కిసాన్ ఆందోళన జరిగింది. ఆ 3 ఫార్మ్ బిల్స్ని తొలగించాలి అని చెప్పి నిరసన చేశారు. అది కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల పాటు దాని మీద కూడా మనము ప్రొటెస్ట్ చేశాము. ఐ 100% సపోర్ట్, బికాజ్ అక్కడ వాళ్ళు ఎటువంటి దుశ్చర్యని చెయ్యలేదు, లాని వాళ్ళ చేతుల్లో తీసుకోలేదు. ఒకవేళ మీకు సైలెంట్గా ప్రొటెస్ట్ చేయాలి అని ఉంటే ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు కొన్ని వందల్లో వేలల్లో లక్షల్లో మీ అందరినీ సపోర్ట్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు అకౌంటబిలిటీని వహించాలి, ఆయన పదవి నుంచి ఆయనే దిగిపోవాలి అని నేను కూడా అనుకుంటున్నాను. కానీ దీని వెనుక దుష్ట శక్తులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి పని చెయ్యదు. ఎందుకంటే అది చేస్తే ఆ దుష్ట శక్తులు గెలిచినట్టు అవుతుంది కాబట్టి. సో ఈ డైమెన్షన్ కూడా మీరు ఆలోచించాలి. నా దగ్గర మీ దగ్గర వీఆర్ కామన్ పీపుల్, మన దగ్గర 100% ఫుల్ ప్రూఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. గవర్నమెంట్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ మన దగ్గరికి రాదు. కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా సరే మన రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, మన లోకతంత్రాన్ని దృష్టిలో పెట్టుకొని, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రొటెస్ట్ని నేను సపోర్ట్ చేస్తాను, కానీ అది సైలెంట్ ప్రొటెస్ట్ అయినంత వరకు మాత్రమే ప్రొటెస్ట్ని సపోర్ట్ చేస్తాను. కానీ దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకువెళ్ళిపోయి ఒక పొలిటికల్ పార్టీ అపోజిషన్లో ఉన్న పార్టీ కానీ లేదా ఇంకా ఏ అపోజిషన్లో లేని పార్టీ కానీ దీని ఒక పొలిటికల్ అజెండాలో మార్చేస్తే అది అప్పుడు ప్రభుత్వ నిర్ణయం అవుతుంది. దాని గురించి స్పందించే హక్కు మనకి లేదు. సో దీన్ని పొలిటికల్ యాంగిల్లో తీసుకువెళ్ళకుండా ఒక నార్మల్ ఒక సిటిజన్ చేస్తున్న ప్రొటెస్ట్ తీసుకెళ్తే మాత్రం 100% మై సపోర్ట్ ఈజ్ టు ది స్టూడెంట్స్, నాట్ టు ఎనీ పర్టికులర్ పార్టీ, నాట్ అగేన్స్ట్ ఎనీ పర్టికులర్ పార్టీ, బట్ స్టూడెంట్స్ని ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. కింద సంవత్సరం టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి అని చెప్పి మన తెలంగాణ పిల్లలు ఆందోళన చేసినప్పుడు, నిరసన చేసినప్పుడు అప్పుడు రోడ్డు మీద పిల్లలతో పాటు నేను కూడా కూర్చున్నాను. సో ఖచ్చితంగా పిల్లల వైపు నేను ఉంటాను, ఆల్వేజ్ ఉన్నాను. అండ్ ఐ ఆల్వేజ్ సపోర్ట్ ద స్టూడెంట్స్ హూ ఫైట్ ఫర్ దేర్ రైట్ విచ్ ఈస్ దేర్ జస్టిఫైడ్ రైట్ అండ్ కాన్స్టిట్యూషనలీ జస్టిఫైడ్ రైట్. సో ఈ అంశంపై ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.